ఖ్యాతి ఆకలేస్తుంది. అవునే, నాకు ఆకలేస్తుంది. మరి ఏం చేద్దామే? ఎండుగుంది కదా, ఆమెను అడిగి జ్యూస్ తెప్పించుకుందాం. ఓకేనా చేసుకా? ఓకే. ఆమె మాకు జ్యూస్ తాగాలని ఉంది. ఏ జ్యూస్ తాగుతారు? బనానా జ్యూస్. బనానా జ్యూస్. బనానా జ్యూస్ కావాలి మీకు? మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం పదండి. సరే పిల్లలు జ్యూస్ అడిగారు కదా, మనమే ఓన్గా తయారు చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేశాను. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాక డీప్ ఫ్రిడ్జ్ లో ఏముందని చూస్తే, డీప్ ఫ్రిడ్జ్ లో అంగన్వాడీలో ఇచ్చిన పాల ప్యాకెట్ అయితే ఉంది. అలాగే కొన్ని అట్టుపళ్ళు కూడా ఉన్నాయి. వీటితో జ్యూస్ అయితే చేసేయచ్చు అని చెప్పి స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అట్టుపళ్ళని ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట, మనం తీసుకున్న అట్టుపళ్ళని. ఫైనల్లీ అట్టుపళ్ళు ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి జ్యూస్ చేయడానికి. అలాగే వాటితో పాటు జీడిపప్పు ముక్కలను కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట జ్యూస్లోకి. ఇప్పుడు మిక్సీలో ఆ అట్టుపళ్ళు అయితే వేస్తున్నాం చూడండి. ఇలా అట్టుపళ్ళు ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ వీడియోలో చేస్తుంది నా వైఫ్ చేస్తుందన్నమాట, మనం డైరెక్షన్స్ ఇస్తున్నాము. తర్వాత షుగర్ వేసుకోవాలి, తగినంత షుగరు. తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోవాలన్నమాట. టోటల్గా ఇలా ఉంటుంది. దీంట్లో పాలు అయితే వేసుకోవాలి. ఇందాక మనం చూసిన పాలని వేస్తున్నాము. ఇవి అంగన్వాడి పాలు, చాలా తీయగా ఉంటాయి. మిక్సీ వేసి తర్వాత ఇప్పుడు అసలైన కట్టం గిర్రమని తిప్పేయడం. ఫైనలీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ జ్యూస్ని తీసుకొచ్చి గ్లాసులో వేసి శశికాకును ఖ్యాతికి ఇద్దరికి పెట్టేయాలన్నమాట. మనం జ్యూస్ బయట తీసుకున్నట్టయితే 50 రూపాయలు అవుతుంది. ఇప్పుడు సింపుల్గా మన ఇంట్లోనే చేసుకుంటే 3 గ్లాసులు దగ్గర దగ్గర 150 ప్లస్ ఇంకా జార్లో ఇంకా ఉందన్నమాట. జ్యూస్ దగ్గర దగ్గర 4 జ్యూస్ 200లో అయిపోయింది. మహా అయితే ఎంత అవ్వలేదండి, ఒక 6 అరటిపళ్ళు, ఒక ప్యాకెట్ మన చిన్న పాల ప్యాకెట్. ఇప్పుడు మేము అంగన్వాడి పాల ప్యాకెట్ వేసాం కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే చిన్న పాల ప్యాకెట్. మహా అయితే దీనికి అయిన ఖర్చు మహా అయితే ఒక 50 రూపాయలు కూడా ఉండదు అన్నమాట. మనకి 4 జ్యూస్లు అయితే వచ్చినాయి. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి బయట తీసుకునే దానికన్నా. అందుకని ఈ వీడియో తీసాం. ఇంకా టేస్ట్ ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే గట్టా మా పిల్లలు రివ్యూ ఇస్తారు. ఇప్పుడు శశికాను ఖ్యాతి తాగి చూసేద్దాం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. పిల్లలు జ్యూస్ అడిగారు కదా, మీకు జ్యూస్ రెడీగా ఉంది. కళ్ళు మూసుకోండి. సర్ప్రైజ్. తీసుకోండి జ్యూస్. తాగి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది జ్యూస్? ఖ్యాతి ఎలా ఉంది జ్యూస్? బాగుందా? చాలా బాగుందా? బయట కొన్నట్టే ఉందా? ఎలా ఉంది జ్యూస్? బాగుంది. మా సిస్టర్ గారు అయితే బాగా తాగుతున్నాడు. ఎలా ఉందా నా జ్యూస్? బాగుందా? చాలా బాగుందా? సూపరా?